నా పేరు ఇండిపెండెంట్ ఎమ్మెల్యే పోటీ చేస్తున్నాను. ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేదన్నా. సొంతంగా పోటీ చేస్తున్నాను. కార్మికుల కోసం, రైతుల కోసం, పేదవాళ్ళ కోసం ఫైట్ చేస్తాను. ముట్టల కోసం, వాళ్ళ పీపుల్ కోసం నాకు అవార్డ్స్ కూడా వచ్చాయి. కాబట్టి విజయ్ ఆలోచించి బలపడితే ఏ సమస్య వచ్చినా పనిచేస్తుంది. మా సింబల్ విజయ్ సింబల్ అనమాట. అనేక సమస్యల మీద ఫైట్ చేస్తుంటారు. మీకు భూములు లేని వాళ్ళకి భూములు, రైతుల కోసం, కార్మికుల కోసం, వీళ్ళ కోసం నేను ఫైట్ చేస్తున్నారు. ఒక అవకాశం కల్పించండి. ఏ సమస్య ఆల్రెడీ నేను చూపించున్నాను. గెలిస్తే ఏం చేస్తానని అంటారు కదా. మనం గెలక ముందు నేను ఇవన్నీ చేసాను. ఎమ్మెల్యే పోటీ చేస్తాను. ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేదు. గెలక ముందు కార్మిక నాయకులు స్టీల్ ప్లాంట్ కోసం, పోలవరం ప్రాజెక్ట్ కోసం 2000 రూపాయలు రద్దు చేయడానికి అనేక అంశాలు ఫైట్ చేస్తారు. 3 నేషనల్ అవార్డులు నాలుగు నుంచి సపోర్ట్ చేస్తాయి. ఇల్లు పేదవాళ్ళ కోసం, రైతుల కోసం, పంచగ్రామాల భూ సమస్యల కోసం వీళ్ళందరూ మేనిఫెస్టో పెట్టాం. నేను చాలా నాలెడ్జ్ పర్సన్ గా నాకు అనిపిస్తున్నాను. కాబట్టి ఇలాంటి వ్యక్తి ఎక్కువ మంది చైతన్యం చేసి సామాన్యులు కూడా రాజకీయాల్లోకి వచ్చేలా మీకు అవకాశం చెప్పాలి. డెబ్బై గజాలు ఎవరైతే బయట అదే నేను అంటున్నానమ్మా. ఇప్పుడు మనకు అధికారం ఉన్నారు కదా, పంచాయతీ అధికారం ఉన్నారు కదా. ఏ అధికారం నేను చూడలేదు కదా. అధికారం కనిపించే పని చేయకపోతే అప్పుడు అడగండి. 16 గంటలు కూర్చుంటాను. 16 గంటలు ఇచ్చి పని చేస్తాను. అవకాశం కనిపించదు. ఏ రాజకీయ సంబంధం లేదు. నేను ఆల్రెడీ ఏం జరగకుండా ఇవన్నీ చేశాను. ఇవన్నీ నాకు నేషనల్ అవార్డు ఇచ్చారు. గెలిస్తే అందరూ నేను గెలిస్తే ఏం చేస్తారంటే నేను ఏమి గెలకముందు ఇవన్నీ సాధించాను. నా పేరు ఆర్ఆర్ నాగర్. నేను పెందుర్తి ఇండిపెండెంట్ ఎమ్మెల్యే పోటీ చేస్తాను. ఏ పార్టీకి సంబంధం లేదన్నమాట. ఇక మా గుర్తు విజులు అనమాట. ఏం కూర్చున్నమాట. నేను ఇగో వీళ్ళందరి కోసం, కార్మికుల కోసం, వీళ్ళందరి కోసం ఫైట్ చేస్తాను. భూమి లేడానికి, పేదల కోసం, వాళ్ళ కోసమే ఫైట్ చేస్తాను. వాళ్ళ కోసం మీరు పోరాడుతున్నాను. దాని కోసమే ఉన్నాను. మీరు ఆ రాజకీయ పార్టీ కాకుండా వస్తే ఏ సమస్య వస్తే ఏదమ్మా పెళ్లి ఎవరైనా చదివించండి. ఇల్లు కోసం కానీ, వృద్ధుల కోసం అంబులెన్స్ కానీ, హాస్పిటల్ కానీ ఇవన్నీ కూడా రాశాను. సరేనమ్మా. హాస్పిటల్ కోసం అంబులెన్స్ నేను సొంత డబ్బుతో, ఎమ్మెల్యే డబ్బుతో కట్టించాలని చెప్పి నేను రాశాను. మొత్తం 20 పాయింట్లు ఉంటాయి. మీరు ఎవరితో పిల్లలతో చదివించండి. సరేనమ్మా. మన గుర్తు విధులు కుట్టాను. ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేదు. కార్మికుల కోసం, పేదవాళ్ళ కోసం, రైతుల కోసం, వీళ్ళందరి కోసం ఫైట్ చేస్తుంటాను. ఇల్లు కోసం, ఇల్లు వాళ్ళకి ఇల్లు కోసం, 70 గంటల భూమి అదే అంబులెన్స్, గవర్నమెంట్ హాస్పిటల్స్ ఇవన్నీ మ్యాచ్లు ఇవ్వాలని చెప్పి 8 అంశాలు నేను మేనిఫెస్టో రాశాను. మీ పిల్లల చేత చదివించాను. ఎంతో మందికి అవకాశం కల్పించలేదు. నాకు ఒక అవకాశం మన సింబల్ విధి సింబల్. ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేదు. స్వతంత్రంగా పోటీ చేస్తాం. మన సింబల్ విధి సింబల్. విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం, పోలవరం ప్రాజెక్ట్ కోసం 2000 రూపాయలు రద్దు చేయాలని చెప్పి నాకు అవసరం ఫైట్ చేశాను. నేను పోరాటం చేశాను. ఇక్కడ కూడా మన పంచగ్రామాల భూ సమస్య, విశాఖ స్టీల్ ప్లాంట్ ఆపదని అనేక అంశాల మీద కార్మికుల కోసం, ఆటో కార్మికుల కోసం, రైతుల కోసం, నకిలీ విత్తనాల కోసం నాకు చాలా బలంగా రాశాను. ఇంత పెద్ద మేనిఫెస్టో ఎవరు రాయలేరు. ఎందుకంటే నేను సామాన్యంగా ప్రైవేట్ ఎంప్లాయ్గా వచ్చాను కాబట్టి నాకు అన్ని విషయాలు అవగాహన రాశాను. మేనిఫెస్టో మీరు ఒక్కసారి చదవండి. పిల్లలతో పనిచేస్తాను. అంటే ఏ రాజకీయ పార్టీ లేకుండా సొంతంగా ఎమ్మెల్యే పోటీ చేస్తాను. మన గుర్తు ఎంతో మంది పోటీ వేసింది. ఎంతో మంది పోటీ వేసింది. అదేందా వాళ్ళు ఏం చేయలేదు. ఒకసారి అలా ఎలా చేసిన ఓట్లు వేస్తారు. మాకు ఒక అవకాశం కల్పిస్తారు. మేమేంటో చూపిస్తాం. ఇది కొత్త యువకులకి కుర్రలకి అవకాశం కల్పిస్తే మేమేంటో తక్కువ పనిచేస్తాం. 16 గంటలు కూర్చొని పనిచేస్తాం.